సౌండ్ బార్‌కి పవర్ కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. ప్రాపర్‌గా కనెక్షన్ చేసుకున్నప్పుడే డాల్బీ అట్మాస్ ఎనేబుల్ అవుతది. ఆ ఎనేబుల్ అయిన సౌండ్ అనేది మనకు నెక్స్ట్ లెవెల్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తది. మీ దగ్గర ఒక సౌండ్ బార్ అయితే ఉంది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేది. అలాగే మీ దగ్గర ఒక టీవీ అయితే ఉంది డాల్బీ అట్మాస్‌కి సపోర్ట్ చేసేది. ఆ రెండిటిని మనం ఎలా కలుపుతాం? మన టీవీలో అండ్ సౌండ్ బార్‌లో హెచ్‌డీఎంఐ ఏఆర్స్ అని లేదా ఏఆర్స్ అని అయితే ఉంటుంది. ఒక హెచ్‌డీఎంఐ కేబుల్ తీసుకుంటాం. దాని నుంచి కనెక్ట్ అయితే చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత సౌండ్ అయితే వింటాం. విన్నప్పుడు ఓకే. అది ఫైన్‌గానే అయితే ఉంటది. మీ యొక్క ఎక్స్‌పెక్టేషన్‌కి తగిన విధంగా ఉండకపోవచ్చు, రాకపోవచ్చు కదా! సో, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏందంటే ఖచ్చితంగా మీ ఎక్స్‌పెక్టేషన్‌కి చాలా చాలా దగ్గరగా కాదు. ఆల్‌మోస్ట్ మీరు సూపర్బ్ అనే విధంగా అయితే మనం ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు డాల్బీ అట్మాస్‌ని. అండ్ దానికోసం మీ దగ్గర ఇలాంటి అంటే యాపిల్ 4K టీవీ ఈ యొక్క బాక్స్ ఉంది అనుకోండి. లేదా మీ దగ్గర అమెజాన్ ఫైర్ టీవీ 4K స్టిక్ అయితే ఉంది డాల్బీ అట్మాస్‌కి ఎనేబుల్ అయినది. లేదా అమెజాన్ ఫైర్ టీవీ 4K క్యూబ్ అని కూడా అయితే ఉంది. అది కూడా డాల్బీ అట్మాస్‌కి ఎనేబుల్ అవుతది. అండ్ ఇంకొకటి కూడా అయితే అడుగుతారు మీలో చాలామంది ఎంఐ టీవీ బాక్స్ అయితే ఉంది నా దగ్గర ఆండ్రాయిడ్ బాక్స్. మరి దాని నుంచి కనెక్ట్ చేసుకోవచ్చా అంటే అది నా దృష్టిలో ఒక ఆండ్రాయిడ్ బాక్సే. అది డాల్బీ అట్మాస్‌ని ఎనేబుల్ చేసే అంత సత్తా గాని అంత లేదు. అది ఓకే. మీరు ఎనేబుల్ చేసుకొని నేను చెప్పిన విధంగా మీరు ఒకవేళ చెక్ చేస్తా అంటే చెక్ చేయండి గానీ, సో నాది అంత స్మూత్‌నెస్‌గా అయితే ఉండదు. చాలా లాగీగా అయితే ఉంటది. హెడేక్ అయితే వేస్తూ ఉంటది. దానికంటే కొంచెం బెటర్ మీ దగ్గర మనీ ఉన్నాయనుకోండి. అమెజాన్ ఫైర్ టీవీ 4K స్టిక్ డాల్బీ అట్మాస్‌కి ఎనేబుల్ అయినది తీసుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. లేదా క్యూబ్ అయినా తీసుకోండి. లేదా ఇంకా కొంచెం మనీని యాడ్ చేసుకొని ఇలాంటి యాపిల్ 4K బాక్స్‌ని తీసుకున్నారనుకోండి. మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. దీని ఓఎస్ అనేది మీకు స్మూత్‌నెస్‌గా అయితే ఉంటది. అండ్ దీంట్లో వీళ్ళు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అది కూడా ట్రూగా అయితే ఉంటది. ఏదో నార్మల్ కూడా అయితే ఉండదు. చాలా మంచి ఆడియో సపోర్ట్ అయితే చేస్తది. ఈ యొక్క యాపిల్ 4K మీకు చాలా బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తదనమాట. సో, కానీ దీన్ని కనెక్షన్ చేసుకునే విధానం ఒకటైతే ఉంది. ఆ విధానాన్ని ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. మీ దగ్గర అమెజాన్ ఫైర్ టీవీ 4K స్టిక్ లేదా ఇలాంటి యాపిల్ టీవీ బాక్స్ ఉన్నా గానీ పెట్టండి నేను చెప్పిన విధంగా. అప్పుడు మాత్రమే మీకు ట్రూ డాల్బీ అట్మాస్ ఎనేబుల్ అయితే అవుతది భయ్యా. సో, అది మాత్రం ఖచ్చితంగా అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు నా దగ్గర ఉన్న సోనీ ఇదొచ్చేసరికి 90L అండ్ ఇక్కడ నాకు ఒక సౌండ్ బార్ అయితే ఉంది. ఈ యొక్క సౌండ్ బార్ తీయాలి. చూపిస్తా. మీకు వీడియో ఇక్కడ ప్లే చేస్తా చూడండి. ఈ యొక్క సౌండ్ బార్ అయితే ఉంది. ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్‌కి సపోర్ట్ చేస్తది. డీటీఎస్ ఎక్స్‌కి సపోర్ట్ చేస్తది. అండ్ 8K హెచ్‌డీఆర్ కూడా సపోర్ట్ అయితే చేస్తది. ఈ యొక్క సౌండ్ బార్ 360 స్పెషల్ ఆడియో కూడా సపోర్ట్ అయితే చేస్తది. అండ్ ఇంకా మనకు ఇలా అయితే ఉంటుంది. ఈ టీవీ కూడా డాల్బీ విజన్‌కి సపోర్ట్ చేస్తది. 4K హెచ్‌డీఆర్‌కి సపోర్ట్ చేస్తది. డాల్బీ అట్మాస్‌కి సపోర్ట్ చేస్తది. డీటీఎస్ ఎక్స్‌కి సపోర్ట్ చేస్తది. అండ్ ఇప్పుడు పోతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి 90L. ఇది ఫుల్ అరే ఎల్ఈడీ టెక్నాలజీ కూడా అయితే వస్తుంది. సో, దీని నుంచి మనం దీనికైతే కనెక్ట్ అయితే చేద్దాం. ఎలా కనెక్ట్ చేయాలి? ఇంత ముందుకు నేను చెప్పిన విధంగా ఒక హెచ్‌డీఎంఐ ఏఆర్‌సీ నుంచి అండ్ సౌండ్ బార్‌కి ఉన్న హెచ్‌డీఎంఐ ఏఆర్‌సీకి ఒక హెచ్‌డీఎంఐ కేబుల్‌తో కనెక్ట్ చేసుకుంటే ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ అని మనం అయితే చేయలేం. బట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ యొక్క యాపిల్ టీవీ బాక్స్‌ని నా దగ్గర ఉన్న యాపిల్ టీవీ 4K బాక్స్‌ని నేను ఎలా కనెక్ట్ చేస్తానో మీకు చూపిస్తాను. తర్వాత నేను ఎక్కువగా క్లిప్స్ అయితే ప్లే చేయలేను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి. మీ దగ్గర మీరైతే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత కింద కామెంట్ అయితే చేయండి. మీ దగ్గర యాపిల్ టీవీ బాక్స్ ఉండనక్కర్లేదు. కానీ మీ దగ్గర అమెజాన్ ఫైర్ టీవీ 4K స్టిక్ ఎనేబుల్ అయిన డాల్బీ అట్మాస్‌కి మీ దగ్గర డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సౌండ్ బార్ అండ్ మీ దగ్గర డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే టీవీ ఉందనుకోండి. నేను జీబ్రోనిక్స్ నుంచి కూడా జీబ్రోనిక్స్ సౌండ్ బార్‌ని ఎగ్జాంపుల్ చేసుకొని చెప్తాను. అదొకటి కూడా చూడండి. చూసిన తర్వాత మీరు సెటప్ చేసుకొని కింద కామెంట్ చేయండి. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఇంత ముందుకు విన్నదానికంటే ఇప్పుడు విన్నదానికి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అమెజాన్‌లో అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ డే డీల్స్ అనేవి జరగబోతున్నాయి. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది. దాంట్లో ప్రతి ఒక్క డీల్ అనేది మీకైతే పోస్ట్ అయితే చేస్తుంటాను. ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ కనపడుతున్న క్యూఆర్ కోడ్‌కి స్కాన్ చేసినా మీరు ఈజీగా జాయిన్ అయిపోతారు. మంచి మంచి డీల్స్ అనేవి మిస్ అయితే అవ్వరు. అది నా గ్యారంటీ. ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ మీకు ఇది సోనీ A5000 సౌండ్ బార్ అండ్ టీవీ కూడా హెచ్‌డీఎంఐ ఏఆర్స్ అని అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆ టీవీ నుంచి వచ్చే హెచ్‌డీఎంఐ కేబుల్ అంటే నేను ఈ యొక్క టీవీ నుంచి వచ్చే ఈ యొక్క గ్రీన్ కలర్ హెచ్‌డీఎంఐ కేబుల్ నేను టీవీకి అయితే కనెక్ట్ అయితే చేశానన్నమాట. వైర్లు ఎక్కువ అయితే ఉన్నాయి. సో, ఓకేనా, నో ప్రాబ్లం. సో, దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ టీవీ అని అయితే ఉంటుంది కదా ఈ యొక్క సౌండ్ బార్కి అంటే ఇది ఏఆర్స్కి సపోర్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ చూడొచ్చు వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు.
టీవీ ఈఏఆర్సీ, ఇది ఈఏఆర్సీ అనమాట. ఏఆర్సీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో నేనేం చేస్తున్నా, ఇక్కడ టీవీ నుంచి వచ్చే ఏదైతే హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఉంటుందో అది దీన్ని కనెక్ట్ చేస్తున్నా. టీవీ అనే దానికి కనెక్ట్ అయితే చేస్తున్నాను. ప్రాపర్ డాల్బీ అట్మాస్ కావాలనుకుంటే ఇప్పుడు ఈ సెట్టింగ్ అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత ముందుకు మనం డైలీ చేసేది అనమాట యాక్టివిటీ. ఇదేంటి, ఇక్కడ హెచ్డిఎంఐ నుంచి కనెక్ట్ అయితే చేసాం ఏఆర్సీకి, అలాగే టీవీలో ఉన్న హెచ్డిఎంఐ ఏఆర్సీ నుంచి కనెక్ట్ అయితే చేసాం. కనెక్ట్ చేసి ఈ యొక్క దీనికైతే ఇచ్చాం కదా. మరి ఇప్పుడు మనకు ప్రాపర్ డాల్బీ అట్మాస్ కావాలి అంటే ఇక్కడ మీకు హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఉంది ఈ యొక్క యాపిల్ టీవీ 4K దానికి. దీని నుంచి మనం ఒక హెచ్డిఎంఐ కేబుల్ తీసుకొని ఇక్కడ కనపడుతున్న హెచ్డిఎంఐ ఇన్ అని అయితే మీకు ఇక్కడ కనపడుతుంటుంది. సో చూస్తే మీకు ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ చూసారు కదా హెచ్డిఎంఐ ఇన్ అనేది ఈ యొక్క హెచ్డిఎంఐ అన్నమాట పోర్టు. సో దీని నుంచి మనం అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి, అప్పుడు మనకు ప్రాపర్ డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను కనెక్ట్ అయితే చేస్తున్నాను, మీరైతే చూడండి. నా దగ్గర ఇంకొక హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఉంది. ఈ యొక్క హెచ్డిఎంఐ కేబుల్ని నేనైతే ఈ యొక్క యాపిల్ 4K అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కనెక్ట్ అయితే చేశాను. దీనికి ఇంకొక సైడ్ అయితే ఉంటుంది కదా, ఈ సైడ్ని తీసుకొచ్చి మీకు ఇక్కడ కనపడుతున్న హెచ్డిఎంఐ ఇన్ అని అయితే ఉంటుంది కదా, ఈ యొక్క హెచ్డిఎంఐ ఇన్ అనే దానికి మీరు ఇక్కడ కనెక్ట్ అయితే చేయాలి. సో నేను ఇప్పుడు కనెక్ట్ అయితే చేస్తున్నాను. ఇక మీరు చూడొచ్చు, నేను హెచ్డిఎంఐ ఇన్ పోర్ట్ నుంచి ఏదైతే ఇక బ్లాక్ కలర్ హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఉందో యాపిల్ 4K టీవీ దానికైతే కనెక్ట్ అయితే చేశాను. అలాగే హెచ్డిఎంఐ ఇన్కి అయితే కనెక్ట్ అయితే చేశాను. రెండు హెచ్డిఎంఐ కేబుల్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఒకటి ఏఆర్సీ అనుకోవచ్చు, లేదా ఇంకోటి హెచ్డిఎంఐ ఇన్ అయితే నేనైతే కనెక్ట్ అయితే చేశాను. ఇప్పుడు మనం టీవీ ఆన్ చేసి కొన్ని వీడియో శాంపిల్స్ అయితే ప్లే అయితే చేద్దాం యాపిల్ 4K బాక్స్ నుంచి. గైస్ ఇప్పుడు మనం కనెక్ట్ చేసాం కదా, కనెక్ట్ చేసిన తర్వాత మనం హెచ్డిఎంఐ పోర్ట్స్ మీద క్లిక్ చేస్తాం కదా. ఇక్కడ మీరు చూడొచ్చు హోమ్ సినిమా హెచ్డిఎంఐ 3కి అయితే తీసేసుకుంది. ఏఆర్సీ అని అయితే ఉంది కదా. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ యాపిల్ 4K టీవీ బాక్స్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇంటర్ఫేస్ అనేది కూడా చేంజ్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరైతే చూడొచ్చు, ఓకేనా. జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా మనకు యాపిల్ 4K టీవీ బాక్స్ ఎనేబుల్ అవుతుంది. సో యాపిల్ 4K టీవీ బాక్స్ ఎనేబుల్ అయితే అయ్యింది అయితే నేనైతే అనుకుంటున్నాను. యాపిల్ 4K టీవీ బాక్స్ అయితే ఎనేబుల్ అయితే అయ్యింది. సో మీరు ఇక్కడ కింద చెక్ చేసుకోవచ్చు. అండ్ యాప్స్ ఏవైతే ఇన్స్టాల్ అయితే చేసామో అవన్నీ ఇక్కడైతే ఉంటుంది. మనకు పర్టికులర్గా చెప్పనవసరం లేదు, మీకు పర్టికులర్గా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్క యాప్ అనేది మనకు దీంట్లో ఇన్బిల్ట్ అవుతుంది. మనం లాగిన్ అయ్యి చూడొచ్చు. మనం డాల్బీ అట్మాస్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఏ విధంగా అయితే వస్తుందనే దాని గురించి. అండ్ ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను మీకు. డాల్బీ అట్మాస్ మన తెలుగు ఆడియోస్ కొన్నిటికైతే ఉండదు, కొన్నిటికైతే ఉంటుంది. నాకు తెలిసి డిస్నీ హాట్‌స్టార్లో అయితే మన డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేసే తెలుగు ఆడియో అయితే ఉంది. అవి నేను ప్లే చేసి మీకు ఒకసారి చూపిస్తాను. తర్వాత ఇంగ్లీష్ ఆడియోస్ కూడా ప్లే చేస్తాను. ఇంకా మీకు యాపిల్ టీవీ యొక్క యాప్ అయితే ఉంది కదా, యాపిల్ టీవీ యాప్ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆడియో అయితే వస్తుంది గైస్. మీ రూమ్ మొత్తం సౌండ్ అనేది ఫిల్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క యాపిల్ టీవీ 4K యాప్ నుంచి మీరు చూసారంటే. సో అలా ఉండాలి అసలు. యాక్చువల్గా డిస్నీ హాట్‌స్టార్, నెట్ఫ్లిక్స్ అయినా కానీ మనకు ఇంకా తక్కువ అయితే చెప్పాలి యాపిల్ టీవీ యాప్తో పోల్చుకుంటే. నేను డిస్నీ హాట్‌స్టార్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి కొన్ని వీడియోస్ అయితే ప్లే అయితే చేస్తాను డాల్బీ అట్మాస్కి ఎనేబుల్ అయినవి. సో ఇక్కడ మీరు చూడవచ్చు డిస్నీ హాట్‌స్టార్లో 4K UHD విత్ డాల్బీ అట్మాస్ అయితే ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు ప్లే చేసి చూసామంటే మనకు డాల్బీ అట్మాస్ ఎలా ఎనేబుల్ అయిందనేది చెక్ చేసుకోవచ్చు. నేను కొంచెంసేపే ప్లే చేస్తాను, ఎక్కువగా కాపీరైట్ ఇష్యూస్ పడుతుంటాయి కాబట్టి, ఓకేనా. సో ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకొని మీ దగ్గర యాపిల్ 4K టీవీ బాక్స్ ఉన్నా కానీ చేసుకొని ఫుల్ ఎంజాయ్ అయితే చేయండి డాల్బీ అట్మాస్ని. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీ యొక్క ఇల్లు అనేది దద్దరిల్లిపోతుంది. అండ్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించింది. ఇంత ముందుకు జస్ట్ నార్మల్గా విన్నదానికి ఇప్పుడు ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత విన్నదానికి ఈ విధంగా అయితే అనిపించింది. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.